ఈ రోజే సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫేవరెట్ షోస్ చూడండి. అవునమ్మా, అప్పుడు నాగవల్లికి తిరుపతి అత్తయ్య వీర్రాజు మాత్రమే తోడుగా ఉండేవాళ్ళు. ఇప్పుడు తనని కట్టుకున్న భర్త కళ్ళల్లో పెట్టుకుని చూసుకుంటున్నాడంటే ఇంకా నా చెల్లికి బాధెందుకుంటుంది? అవును బావా, నీ చెల్లెళ్ళు నీ గురించి కనీసం 100 సార్లైనా అడుగుంటారు. అన్నయ్య క్షేమంగా ఉంటేనే మేమంతా క్షేమంగా ఉంటామని అన్నయ్యతో చెప్పవద్దునా అని చాలాసార్లు చెప్పారు. శివ అంతలా మాట్లాడుతుంటే నువ్వేం మాట్లాడవేంటి కుముదా? కుముదా, చెప్పమ్మా, ఎందుకు ఏడుస్తున్నావు? చెప్పమ్మా, ఏమైంది? చెప్పదు కుముదా. నువ్వెక్కడ బాధపడతావేమోనని వదినలా చెప్తుంది, కానీ అక్కడ అక్క వాళ్ళు సంతోషంగా లేరన్నయ్య. ఏంటమ్మా నువ్వు అనేది? అది కాదు బావా. నువ్వు ఆగు శివ. ఏం జరిగిందో నువ్వు చెప్పమ్మా. నీకేమైనా పిచ్చి పట్టిందా అత్త? జున్ను తినిపించేసి తర్వాత నోట్లో మన్ను పొయ్యాలని చూస్తా ఉంటారు చిన్నలుడు. పంచాయతీలో తల దించుకునేలా చేసినందుకు ప్రతీకారం తీర్చుకోవచ్చు కదా. ఎవరికి తెలుసు? సెలిలంటే ప్రాణమైన వాడు మరి సెలిని చూడడానికి ఎందుకు రాలేదు? నాగవల్లి ఇంట్లో ఉంది, ఈ ఇంటి కూడా తినాలా? మేం గతి లేనోళ్ళేం కాదు కదా. నాగవల్లికి ఏం కావాలన్నా ఇక్కడ మమ్మల్నే అడగాల. ఇక్కడ జరిగినవన్నీ అన్నయ్యకి చెప్పకండి, అన్నయ్య చాలా బాధపడతాడు. అన్నయ్య, ఆగన్నయ్య, ఆవేశపడకు బావా. అందుకే నేను నిజం చెప్పలేదు. వాళ్ళు ఉన్నంతకాలం నా చెల్లెలు సంతోషంగా ఉండరు. ఇప్పుడే వాళ్ళని ఈ భూమి మీద లేకుండా చేస్తాను. బావా, అన్నయ్య వద్దన్నయ్య, నా మాట విను. నన్ను ఆపొద్దమ్మా. వాళ్ళకి చావే సరైన సమాధానం. అన్నయ్య 2 రోజులు ఓపిక పట్టు. నాగవల్లి కడుపుతో ఉంది. ఇప్పుడేం జరిగినా నాగవల్లి ఇబ్బంది పడుతుంది. దేవా బావ అక్కకి సపోర్ట్ గా ఉన్నాడు, అక్కకేం కాదన్నయ్య. 2 రోజుల్లో డెలివరీ అయిపోతుందన్నయ్య. పాప పుట్టిన తర్వాత అంతా సర్దుకుంటుంది. నువ్వేం కంగారు పడుకు ప్లీజ్ అన్నయ్య. నాగవల్లికి ఏం కాదుగా? ఆ రాక్షసుల వల్ల నా చెల్లి ఇబ్బంది పడదు కదా శివ? ఏ ఇబ్బంది పడదు బావా. పాప పుట్టిన తర్వాత వాళ్ళల్లో మార్పు వస్తుంది. అంతా మంచి జరుగుతుంది.